నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనము వినాయక చవితి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, దీని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు కూడా అతి సులువుగా చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భాద్రపద శుద్ధ చవితి రోజున మనము వినాయకుని చవితి అనేది చేసుకుంటూ ఉంటాం. ఈ రోజునే విఘ్నేశ్వరుడు పుట్టినరోజని చెప్తూ ఉంటారు. అయితే వినాయక చవితికి మనం చేసుకోవాల్సింది, పాటించవలసిన నియమాల్లో ముఖ్యంగా మట్టి గణపతిని ఆరాధించడం. మట్టి గణపతిని ఆరాధించే పద్ధతి ఒక వినాయక చవితికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వినాయక చవితికి పెట్టుకునే విగ్రహం ఇంత సైజే ఉండాలని ఏం లేదు. మన ఇంట్లో మన స్తోమతను బట్టి, మన శక్తికి తగ్గట్టుగా స్వామివారికి ఏ విధంగా అయితే పూజ చేయాలో చూసుకొని దాన్ని బట్టి సైజ్ అనేది తెచ్చుకొని మనం వినాయక చవితికి మట్టి వినాయకుని తెచ్చుకోవచ్చు. అయితే ఈ మట్టి వినాయకుడితో పాటు కొన్ని మనకి పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉంటాయి. అనేక రకాల పళ్ళు అనేవి మనం పెడుతూ ఉంటాము. ముఖ్యంగా మనం సమర్పించవలసిన పళ్ళల్లో వెలగపండు అనేది చాలా ఇష్టం అండి స్వామివారికి. అది తెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకి నారింజ, సీతాఫలం, అట్టిపండు, ద్రాక్ష, దానిమ్మ ఇలా చాలా రకాల పండ్లు అనేవి, చెరుకు గడలు, ఇలా కొబ్బరి పువ్వు ఇలాంటి చాలా దొరుకుతూ ఉంటాయి ఆ రోజున. అవన్నీ కూడా మన శక్తికి తగ్గట్టుగా స్వామివారికి తీసుకొచ్చి పాలవెల్లి చుట్టూ కూడా అలంకరించి మనం ఈ పూజని మొదలు పెట్టాలి. అయితే పాలవెల్లిని ఎలా కట్టాలి, అసలు పాలవెల్లిని ఎందుకు కట్టాలి, ఆనవాయితీ ఉండాలా అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ తప్పనిసరిగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఇలా మనకి చాలా రకాల సీజనల్ వైజ్గా దొరికే పళ్ళన్నీ కూడా దొరుకుతూ ఉంటాయండి. వీటిల్లో మీరు ఏవైతే తెచ్చుకోగలరో, ఏవైతే దొరుకుతాయో చూసుకొని 21 రకాల పత్రితో పాటు ఈ పళ్ళన్నీ కూడా తెచ్చుకోండి. ఇవన్నీ వచ్చేసి మనము పాలవెల్లికి నిండుగా అలంకరిస్తాం అనమాట. ఆ పాలవెల్లికి కట్టడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా భాద్రపద శుద్ధ చవితి రోజునే మనము వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజునే విఘ్నేశ్వరుడు పుట్టినరోజని, కొందరు గణాధిపత్యం పొందిన రోజని కూడా చెప్తూ ఉంటారు. అందరి దేవత గణాలకు కూడా అధిపతి ఈ విఘ్నేశ్వరుడు అనమాట. సకల దేవతలకు కూడా అధిపతిలా చెప్తూ ఉంటారు. ఏ పూజ చేసినా మొదట మనం గణపతినే పూజిస్తూ ఉంటాము. తొలి పూజ అందుకునేది కూడా ఆయనే. అందుకని ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ శుభకార్యాలు చేయాలన్నా ముందుగా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, విఘ్నాలు లేకుండా సాగాలని చెప్పి కోరుకుంటూ ముందుగా గణపతిని ఆరాధించడం అనేది మనకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మరి అటువంటి వినాయక చవితి కోసం ముందుగా మనము తెల్లవారుజామున లేచి అందరూ కూడా కుటుంబ సభ్యులు తలస్నానం అయితే చేయాలండి. ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు అనేది పెట్టుకోవాలి. అలాగే స్వామివారిని ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రదేశాన్ని అంతా కూడా గోమూత్రంతో శుభ్రం చేసి అక్కడ జేగురు కానీ పసుపు కానీ రాసి చక్కగా ముగ్గులు అనేవి పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే స్వామివారికి పీఠం వేసి ఆసనంలాగా స్వామివారికి ఈ పీఠాన్ని సమర్పించి స్వామివారిని కూర్చోబెట్టాలి. అయితే ముఖ్యంగా స్వామివారికి ఆసనంగా వేసే పీఠను కూడా కడుక్కొని పసుపు రాసి ఈ విధంగా ముగ్గులతో అలంకరణ చేసుకోవాలండి. స్వామివారికి పూజ కోసం మన ఇంటికి ఆహ్వానిస్తూ వినాయకుడిని కూడా తెచ్చుకుంటాం కదా, మట్టి వినాయకుడిని. శుక్రవారం వచ్చింది మనకు ముందు రోజు. ఆ శుక్రవారం కూడా తెచ్చుకోవచ్చు అని సందేహం చాలామంది ఉంది. స్వామివారే అన్ని గణాలకి అధిపతి కాబట్టి ఆయన నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి. ఇంట్లోకి తెచ్చేటప్పుడు కూడా కొంతమందికి అయితే మంగళహారతి ఇచ్చి అప్పుడు స్వామివారిని ఇంట్లోకి తెచ్చుకునే పద్ధతి కూడా ఉంటుంది. కాబట్టి మీకు అది నచ్చితే కనుక ఆ విధంగా మంగళహారతి ఇచ్చి స్వామివారిని ఇంట్లోకి తీసుకురండి. ఇక ఆ తర్వాత స్వామివారికి పీఠ ఆసనం కూడా తయారు చేసిన తర్వాత పాలవెల్లి అనేది తప్పనిసరిగా కట్టుకోండి. అసలు ఆ పాలవెల్లిని ఎందుకు కట్టాలి, కట్టడం వల్ల ఫలితాలు ఏంటి అనేది నేను ఒక వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను కదా. అది తెలిస్తే కనుక తప్పనిసరిగా మీరందరూ కూడా పాలవెల్లిని కట్టుకుంటారు. ఈ విధంగా పాలవెల్లిని అయితే అలంకరణ చేసుకోండి. ఇక ఇంటికి మీకు స్తోమత తగ్గట్టుగా ఇంతకు నేను చూపించిన వాటిల్లో పత్రి, పండ్లు, అలాగే గొడుగు స్వామివారికి ఇవన్నీ ఏవైతే తెచ్చుకోగలరో అవన్నీ తెచ్చి ఏర్పాటు చేసుకోండి. తెచ్చుకున్న పండ్లన్నిటినీ కూడా ఒకసారి వాష్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలిసిందే, పత్రి అమ్మే చోటంతా కూడా అలా రోడ్ సైడ్ మొత్తం కింద పెట్టేసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత స్వామివారికి పెట్టడం అనేది చాలా మంచిది. మనము శుచికి, శుభ్రతకి, అలాగే ఏదైనా శుభకార్యానికి సూచిగా పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పసుపుని ఫ్రూట్స్ అన్నీ కూడా కడుక్కున్న తర్వాత ఈ విధంగా మొత్తం వాటికి రాసుకోండి. పసుపు రాసిన తర్వాత బొట్లు అనేవి పెట్టుకోండి. స్వామివారికి సమర్పించేవి కూడా అతి పవిత్రంగానే ఉండాలి. అలాగే స్వామివారికి ఈ పండ్లన్నీ కూర్చడానికి వాడే దారానికి కూడా ఈ విధంగా పసుపు రాస్తున్నాను. ఇవన్నీ ఒక విధంగా శుభ్రం పరుచుకున్నట్టు అనమాట. ఒకవేళ మీరు లేదంటే కనుక కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో పసుపు కలిపేసి ఆ వాటర్లో ముంచైనా తీయండి ఫ్రూట్స్ని. అలా అయినా సరిపోతుంది. మేమైతే ఇలా అలంకరించుకుంటాం. అన్ని ఫ్రూట్స్కి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేస్తామన్నమాట. పాలవెల్లికి కట్టే ముందు ఇలా కట్టి చూడండి, చాలా నిండుగా కూడా ఉంటుంది పాలవెల్లి అనేది.
అలాగే ఈ విధంగా మొక్కజొన్న పొత్తులు కూడా స్వస్తిక్ మార్క్ వేసుకొని చెరుకు గడల్ని అన్నీ ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాము. అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు ఇలా రకరకాల పాల తాలికలని రకరకాల ఐటమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. వాటిల్లో కొంతమంది 3 రకాలని, 5 రకాలు, 7, 9, 11 ఇలా శక్తి ఉన్నంత వరకు వాళ్ళు నైవేద్యాలనేవి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. మీరు ఏవైతే స్వామికి చేయాలి అనుకున్నారో అవన్నీ శుభ్రత పాటిస్తూ అవన్నీ కూడా స్వామివారికి తయారు చేసుకోండి. ఇక పాలవెల్లి కట్టేసిన తర్వాత ఎక్కడైతే స్వామివారికి ఆసనం వేశారో ఆ పీటను వేసిన తర్వాత మొదటిగా ఒక తెల్లటి క్లాత్ కానీ తీసుకోండి. లేదంటే కనుక జిల్లేడు ఆకులు వేసి దానిపైన కొంచెం బియ్యం పోయండి, లేదా తమలపాకులు వేసి కొంచెం బియ్యం అనేది పోసి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోండి. లేదా గరిక ఉందనుకోండి, ఆ గరికను వేసి కూడా స్వామివారికి ఆసనంగా వేసి ఈ స్వామివారిని పెట్టుకోవచ్చు, మట్టి వినాయకుడిని. ఆ తర్వాత పిల్లల బుక్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో కొంతమంది పెద్దవారు కూడా చదువుకుంటూ ఉంటారు. ఇంకా అటువంటి వాళ్ళు కూడా బుక్స్ ఉంటే కనుక ఆ బుక్స్లో ఓం అని కానీ స్వస్తిక్ మార్క్ కానీ వేసుకొని పిల్లల బుక్స్ తప్పనిసరిగా పెట్టండి. స్వామి వచ్చేసి వినాయకుని పూజ పిల్లల చేత చేయిస్తే వాళ్ళకి విద్య బాగా కలుగుతుంది, జ్ఞానవంతులు అవుతారు. అందుకని తప్పనిసరిగా వాళ్ళ బుక్స్ అనేవి దేవుడి దగ్గర ఒక్కొక్క 2 బుక్స్ అయినా పిల్లలవి పెట్టండి. ఇక తర్వాత పీఠం మీద స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత మనకి పూజ బుక్ అనేది ఉంటుంది. ఈ బుక్లో ఉన్నదాని ప్రకారం మనం చదువుకుంటాము. అయితే ఈ వినాయక వ్రతకల్పం బుక్ అనేది మనకి మొదట ఆచమనం దగ్గర నుంచి కథ వరకు కూడా ఉంటుంది. ఈ బుక్ కూడా ఎక్కడ వరకు చదవాలి అనే సందేహం రావచ్చు, అందుకని చూపిస్తాను. మనకి ఈ బుక్లోనే ఆచమన పూజ, స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ, అష్టోత్తరం, అలాగే స్వామివారికి మనం 21 రకాల పత్రి సమర్పిస్తున్నప్పుడు కూడా పూజ కూడా అన్ని నామాలు దీంట్లోనే ఉంటాయి. ఆ వినాయక వ్రత కథ కూడా చదువుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత మనకి వినాయక వ్రత కథ అనేది ఉంటుంది. ఆ కథ అక్షింతలు అనేవి చేతిలో పట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కథ అనేది వినాలి. ఆ తర్వాత వినాయక కథతో మనకి ఎండింగ్ అనమాట. ఇక అక్కడ వరకు చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బుక్లో ఎటువంటి శ్లోకాలు ఉన్నా, మంగళహారత పాట ఉన్నా అవన్నీ ఇక మీ ఇష్టం అండి. కథ వరకు చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత స్వామివారికి మీరు చేసిన నైవేద్యాలు పెట్టి మనం హారతి అనేది ఇవ్వడమే. కాబట్టి బుక్లో అయితే ఇక్కడ వరకు చదవాలి. ఈ వినాయక వ్రతకల్పం బుక్ అనేది ఉంటే ఎటువంటి రాని వాళ్ళు కూడా దాంట్లో చదువుకుంటూ షోడశ ఉపచారాలతో డీటెయిల్డ్గా దాంట్లో రాసి ఉంటుంది. అవన్నీ కూడా చదువుకుంటూ మనం పూజ అనేది చేసుకోవడమే. ఇక్కడ మొదటగా ఆచమనంతో పూజ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. స్వామివారి శ్లోకంతో మొదలుపెట్టి ఆచమనం చేసి మొదటిగా ఇంటి మగవారు ఎవరైతే భర్త ఉన్నారో లేకపోతే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా ఆచమనం చేసి, ఆచమనం చేసిన తర్వాత చేయి కడుక్కొని ఆ తర్వాత పక్కనున్న భార్యకు కూడా ఆచమనం నీటిని పోయాలి. ఇద్దరు కూడా కూర్చోండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోండి. అలాగే పిల్లలు ఉంటే కనుక తప్పనిసరిగా పిల్లల్ని కూర్చోపెట్టండి. వాళ్ళకి కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే వాళ్ళు మంచి విద్య, బాగా వాళ్ళకి వాక్శుద్ధి అంటే వాళ్ళు ఏది మాట్లాడినా కూడా స్పష్టంగా మంచి మాట తీరు కలిగి ఉంటారు. కాబట్టి పిల్లల్ని కూడా పూజలో కూర్చోబెట్టుకోండి. ముందు హస్బెండ్ చేసిన తర్వాత ఆచమనం, ఆ తర్వాత మాత్రమే భార్య చేయాలి. ఈ విధంగా ఆచమనం చేసిన తర్వాత మనం పూజ అనేది మొదలు పెట్టాలన్నమాట. ఈ శివపార్వతుల ముద్దల తనయుడే వినాయకుడు ఈ రోజునే గణాధిపత్యం పొందారని చెప్పి స్వామివారికి వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వామిని తలుచుకుంటూ చాలు ఏ పని తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా సాగుతుందట. అందుకని ఏదైనా కార్యక్రమాలు, శుభకార్యాలు మొదలు పెడుతున్నప్పుడు మొదటిగా వినాయక చవితికి పూజ చేసుకొని ఈ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాతే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. స్వామికి ఈ రోజున అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి. పాద్యం, అర్ఘ్యం, ఆసనం, ఆవాహనం దగ్గర నుంచి ఇక స్వామివారికి గంధం, అలాగే అక్షింతలు, పూలతోనూ ఈ విధంగా అన్ని రకాల ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు మనందరం కూడా పాలవేలిని కట్టి సంబరంగా వినాయకు నవరాత్రులు కూడా జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ప్రథమ పూజలు అందుకునే ఈ వినాయకుడికి ఎంత భక్తిభావంతో పూజ చేస్తే మన కార్యక్రమాలు, సంకల్పాలు కూడా అంత తొందరగా తీరుతాయి అన్నమాట. వినాయక చవితి పండగ అంటే ఇంటిని కూడా చాలామంది అలంకరించుకుంటూ ఉంటారు. ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయటం అస్సలు మర్చిపోవద్దండి. గడపని అలంకరించండి. తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత అందరూ కూడా తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలు ఉంటే కనుక ధరించవచ్చు. మామిడి తోరణాలు ఉంటే కట్టుకోండి. ఇంటిని అలంకరణ చేసుకోండి. పీటకు పసుపు రాసి ఈ విధంగా ఈశాన్య భాగంలో కానీ లేదా ఉత్తర దిక్కులో ఉండేలాగా చూసుకొని మనము పీఠం వేసి స్వామివారి పూజని ఈ విధంగా చేసుకోవచ్చు. బియ్యం పోసి స్వామివారిని ఆవాహనం చేసి దీపారాధన చేసి బుక్లో ఉన్నట్టుగా మనం పూజ అనేది చేసుకోవాలి. బుక్లో మనం మంత్రాలు చదువుతున్నప్పుడు సంకల్పం అని ఉంటుంది. స్టార్టింగ్లోనే మీ కోరికలు, మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామివారి ముందుంచి అదాంగ పూజ స్వామివారికి చేసుకోండి. ఈ రోజున జిల్లేడు పూలు, అలాగే మనం దొరికిన మందార పూలు, ఎర్రటి పూలతో స్వామివారికి పూజ చేసుకుంటూ వస్త్రం కూడా సమర్పించి పూజను చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున 21 పత్రాలతో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. ఆ 21 పత్రాలు ఏంటి అని అంటే మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వ పత్రం, దుర్వాయుగ్మ పత్రం, దత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసీ పత్రం, చూతపత్రం, కరవీర పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరుబక పత్రం, సింధువార పత్రం, జాజీ పత్రం,
గండకీ పత్రం, శమీ పత్రం, అశ్వత్థ పత్రం, అర్జున పత్రం, అర్కపత్రం, ఏకవిశంతి పత్రం, మొత్తంగా 21 రకాల పత్రితో మనం పూజ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మనకి తులసి పత్రం కూడా ఉంటుంది. విడిగా స్వామివారికి తులసి అనేది వాడము. ఒక వినాయక చవితికి మాత్రమే తులసి పత్రంతో పూజ చేయడం జరుగుతుంది. అలాగే గరికతోనూ, జిల్లేడు పూలు ఇటువంటివి ఏవి దొరికిన ఎర్రటి పూలు, ఎర్రటి అక్షింతలు ఇటువంటి వాటిలతో స్వామివారికి వినాయక చవితికి పూజ అనేది చేసుకోండి. అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజించి అర్చించి మీరు చివరికి పూజ అంతా అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది అయితే పూజ దగ్గర కూర్చున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా అక్షింతలు చేత పట్టుకొని బుక్లో ఉన్నట్టుగా కథ మొత్తం కూడా చదువుకొని అక్షింతలు కొన్ని స్వామివారి ముందుంచేసి ముందు ఇంటి మగవారు వారి తల మీద వేసుకొని తర్వాత భార్య మీద, పిల్లల మీద, ఒకవేళ ఇంట్లో అత్తగారు, మామగారు లేదా అమ్మా నాన్నల పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత తప్పనిసరిగా అక్షింతలు అనేవి కథ అక్షింతలు వేయించుకోవాలండి. అప్పుడే చంద్రుని చూసిన నీలాపనిందలు అనేవి ఉండవన్నమాట. ఎవరైతే స్వామివారికి ప్రత్యేకంగా పీఠం పెట్టి ఎక్కువగా ఈ పూజను చేసుకుంటూ ఉంటారో సహజంగా నిత్య పూజా మందిరంలో పాలవేలిని కట్టి ఇంత పత్రిని ఉపయోగించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి పూజ చేసే ప్లేస్ సహజంగా ఉండదు కాబట్టి ఉన్నవాళ్ళైతే అలా చేసుకుంటారండి. లేని వాళ్ళు ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టే చేసుకుంటారు. ఎవరైతే వినాయక వ్రతం చేస్తారో వాళ్ళ ఇంట కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అందుకనే తొలి గణాధిపతిగా పూజలు అందుకునే స్వామివారికి తొలి పండుగగా మనం ఈ పూజను జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఉదయం ఈ పూజ చేసిన తర్వాత సాయంత్రం కూడా తప్పనిసరిగా మనం స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ స్వామివారికి పండు ఏదైనా నైవేద్యం పెట్టడం కానీ, పాలు కానీ, అటుకులు, బెల్లం కానీ ఇటువంటివి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. అంటే 2 పూట్ల కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి, ధూపం అనేది చూపించాలి. కొంతమందికి తోరం కట్టుకునే పద్ధతి ఉంటుంది. అయితే ఇది ఈ పూజకి మగవారు కట్టుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళ మనం ఎలా కట్టుకుంటామో వినాయక చవితికి ఇంట్లో ఎంతమంది మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఉంటారో అంటే హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, ఇలా పెద్దవాళ్ళు కానీ ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు తోరాన్ని కట్టుకునే పద్ధతి ఉంటుంది. ఆ తోరాన్ని వరలక్ష్మి వ్రతం లాగే తయారు చేసుకొని ఈ తోరం కూడా పూజ దగ్గర పెట్టి పూజ చేసుకున్నంత గుర్తుగా ఈ మగపిల్లలు తోరాన్ని అనేది కట్టుకుంటారనమాట. అలాగే మగవాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి మగవారు వచ్చేసి సాష్టాంగం పడి స్వామివారి ముందు చెంపలు వేసుకొని ఆ తర్వాత ఎటువంటి తెలిసి తెలియక దోషం కానీ తప్పు కానీ ఈ పూజ చేసినా క్షమించమని, వాళ్ళ కోరికలు తీరాలి, ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం జీవితం అంతా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి రోజు ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. అలాగే స్వామివారికి గుంజీళ్ళు కూడా తీసి సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేస్తారు, మన ఆడవారం చెయ్యము. ఎందుకంటే గర్భం అనేది నేలకి అంటకూడదు అని అంటారు కాబట్టి మనం చేయనవసరం లేదు. స్వామివారి ముందు చెంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి చాలు. ఇదండి వినాయక చవితి పూర్తి పద్ధతి. సాయంత్రం మరొకసారి దీపారాధన చేసిన తర్వాత ఏదైనా పందిరి దగ్గరికి వెళ్ళి లేదా దేవాలయం దగ్గరికి వెళ్ళి వినాయకునికి దర్శనం, ఇంతమంది వినాయకులని అంటే 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ 7, 9 చోట్ల ఇలాగా వినాయక దర్శనం చేసుకొని వస్తే కనుక చాలా మంచిదని చెప్తారు. మరి ఈ వినాయకునికి పూజ అయిన తర్వాత ఆ మట్టి వినాయకుడికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఆల్రెడీ పాలవెల్ని ఎలా కట్టాలి, అలంకరణ, ఈ పూజా విధానాన్ని అయితే తెలుసుకున్నారు కదా. మరి ఆ వివరాలన్నీ ఉద్వాసన మొత్తాన్ని కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇదండి పూర్తి వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.